చూసుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ప్లాట్ బాగుందా లేదా చూసుకోవాలి. ప్లాట్ సర్చ్ చేసిన తర్వాత అది పాజిటివ్ పవర్ ఉందా నెగిటివ్ పవర్ ఉందా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేయించుకోకుండా ఇల్లు కట్టుకుంటే ఏంటంటే తర్వాత ఆ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ తెచ్చి మేస్త్రి స్టార్ట్ చేసినాక మేస్త్రి సరిగ్గా రాకపోవడం, మెటీరియల్ సరిగ్గా అందకపోవడం, అక్కడ పని చేసే వాళ్ళు సరిగ్గా చేయకపోవడం, సంవత్సరం కడతానే ఇల్లు 3 ఏళ్ల దాకా పట్టడం ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు ఆ ఏరియా ఏంటంటే బాగాలేనట్టు, పాజిటివ్ ఎనర్జీ లేనట్టు. పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఏమైందంటే ఇలాంటి రెడ్ లైన్స్ ఉంటాయి భూమి లోపల. ఈ లైన్స్ అనేటివి నేను నేను గీశాను, భూమి లోపల ఉంటాయి. ఈ లైన్స్ ఉంటే ఏమైందంటే నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయితే అల్ట్రావైలెట్ కిరణాలు ఇవి ఉంటే ఏమైందంటే అక్కడ ఇల్లు స్టార్ట్ చేసేవాడికి డబ్బు చేతికి అందకపోవడం, మేస్త్రీలు రాకపోవడం, పని సరిగా రాకపోవడం జరుగుతుంది. అవి బాగా ఇబ్బందులు వచ్చి పని చేయలేకపోతాడు. అయితే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఇది ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఏమైందంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో పోయిన 6 నెలలకే అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంటే ఆ ఇంట్లో పోయిన నెలకు యాక్సిడెంట్ కావడం, లేకపోతే అనారోగ్యం స్టార్ట్ కావడం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి జాబులు పోవడం, లేకపోతే ఏమైనా మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ చేస్తుంటాయి. ఈ నెగిటివ్ లైన్స్ ఇవి రెడ్ మార్క్ ఉన్నాయి. అది భూమి లోపల ఉంటాయి, మన కంటికి కావడం. అదే ఈ ఈ మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయిపోతే మీకు మీరు గృహప్రవేశం చేసినా కానీ, అయితే మీరు కిరాయి పోయిన ఇంట్లో కానీ అలాంటి సమస్య వస్తే ఆ ఇల్లు బాగలేనట్టు, ఆ జాగా బాగలేనట్టు. అలా అలా ఇంటికి ఏం చేయాలంటే మనం ఇది ఈ నెగిటివ్ లైన్స్ రిమూవ్ చేయడానికి రాడ్స్ ఉంటాయి. ఈ రాడ్స్ను ఇట్లా ఇట్లా వేసేసేయాలండి. ఇట్లా పెట్టేస్తే తూర్పు నుంచి పరమడకు, ఉత్తరం నుంచి దక్షిణానికి రాడ్స్ పెడితే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అయితే మీకు పెట్టుకోవడానికి వీలు కాకపోతే కూడా మీరు మా దగ్గరకు వస్తే ఆ ఇల్లు ప్లేస్ని బట్టి ఒక 4 రాడ్లు కానీ 8 రాడ్లు కానీ తీసుకోవాలి. 4 రాడ్లు తీసుకుంటే మీరు పడుకున్న ప్లేస్లో చుట్టూ మంచం చుట్టూ 4 రాడ్లు పెట్టుకొని పడుకుంటే మీకున్న ఒళ్ళు నొప్పులు కానీ అనారోగ్య సమస్యలు రిలీఫ్ అయిపోతాయి. మీరు ఈ రాడ్స్ తీసుకున్న 24 అవర్స్లో మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఉన్న బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. ఇలా నెగిటివ్ ఎనర్జీ దీంతో మీకు ఇబ్బంది వస్తుంది. అలానే ఇప్పుడు మనం గృహప్రవేశం చేసిన తర్వాత మనం మామూలుగా ఏంటంటే ఈ ఇల్లు కట్టుకుంటాము. పూర్వం మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మన పెద్ద మనుషులు, మన తాతలు అంటే 50 ఏళ్ల క్రితం, నేను పుట్టినప్పుడు చిన్నప్పుడు 50 ఏళ్ల కింద ఏమో అంటే ఊర్లలో ఆవు పేడ కానీ అవి తెచ్చేసి కల్లాపి చల్లి ఈ ఇల్లు అలికేవాళ్ళు. అప్పుడు బట్టలు లేకుంటుండే, ఈ మార్బుల్స్, ఈ బట్టలు, ఈ టైల్స్ ఇవి లేకుంటుండే, మట్టితో ఇల్లు ఉంటుండే నేల. ఆ నేలను ఏం చేస్తుందంటే ఆవు పేడ తెచ్చేసి ఆవు పేడ తెచ్చి పేడ కలిపేసి ఇల్లా తలికి ఇంటి మొదల కల్లాపి చల్లేవాళ్ళు. అట్లా వారానికి ఒకసారి చేస్తుంది. ఇల్లును వారానికి 2 సార్లు అలుకుతుంది. అలా అయితే ఏమవుతుందంటే ఈ నెగిటివ్ లైన్స్ అనేటివి రిమూవ్ అవుతుండే వారానికి ఒకసారి. నెగిటివ్ లైన్స్ రిమూవ్ అవుతుందంటే అప్పుడున్న మన పెద్ద మనుషులు, మన తాత కానీ మన తండ్రి కానీ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నెగిటివ్ లైన్ మీద పండుకున్నా కానీ ఈ కల్లాపితోటి ఇల్లు అలికినందుకు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. ఆ ఇంట్లో పండుకున్న ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. మనమే ఒకటి ఇప్పుడు ఉన్న ఫుడ్ అప్పుడు మంచి తినేది బాగున్నారు, మన ఫుడ్ బాగా తిట్టలేము కాబట్టి సమస్యలు వస్తున్నాయి. అది కాదు, ఫుడ్ తోటి కాదు, ఆ ఇంట్లో ఉన్న నేల యొక్క ఎనర్జీ తోటి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లనే ఇప్పుడు కొందరు ఇళ్ళలో చూసుకుంటే ఏమైందంటే క్యాన్సర్ వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఇది మామూలుగా మన చుట్టంలాగా అయిపోయింది. అందరికీ క్యాన్సర్ సరే వచ్చింది లేకపోతే పోతాం, లేకపోతే వద్దు క్యాన్సరే వచ్చిందన్న అది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు క్యాన్సర్ వస్తుందంటే మనం బాగా డబ్బులు అయినాయి, రిచ్గా ఉన్నాము, హై లెవెల్కి వచ్చేసినాము, మా దగ్గర కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తారు, మార్బుల్ చేసుకుంటున్నాం. అప్పుడేమవుతుంది, ఈ మార్బుల్ చేసుకున్నాక మనం దాన్ని కాడబెట్టి అలకలేము, కల్లాపి చల్లలేము, ఏం చేయలేము. ఆ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయితేనే ఉంటది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏంటంటే భూమి లోపల వాటర్ లైన్స్ పోతుంటాయి, బ్లాక్ స్టోన్ ఉంటుంది. అది ఏంటంటే మనం డ్యాములు కట్టుకొని నీళ్లు తీసి ఉత్పత్తి చేస్తే కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ మనం వాడుకుంటున్నాము. కనబడే కరెంట్ అదే. భూమి లోపల ఉన్న నీళ్ళతో వచ్చే కరెంట్ మనం వాడుకోలేము. అదేం చేస్తా అంటే భూమి పైకి వచ్చేస్తుంది. వాటిని అల్ట్రావైలెట్ కిరణాలు అంటాం. ఆ కిరణాల మీద మనం పండుకుంటున్నాము. పండుకుంటే ఏమవుతుందంటే ఆ కిరణాలు అనేది మన శరీరం యొక్క సెల్స్ ను ప్రతిరోజు, మన శరీరంలో ఉన్న సెల్స్ ప్రతిరోజు పుడుతూ చనిపోతూ ఉంటాయి. కొత్త సెల్స్ వస్తుంటే పాత సెల్స్ వెళ్ళిపోతుంటాయి. అదే ఒక ప్రక్రియ నడుస్తుంటది ఎప్పుడు మనం బ్రతుకున్న రోజు. ఈ నెగిటివ్ ఎనర్జీలో మనకుంటే ఏమైందంటే ఈ తూర్పు పరమడ ఉత్తర దక్షిణ ఇట్లా లైన్స్ వస్తాయి. భూమి లోపల కూడా వాటర్ లైన్స్ ఉంటాయి. అయితే ఇవి టచ్ అప్ అయి కొన్ని పిన్ పాయింట్లు ఉంటాయి. ఈ పిన్ పాయింట్లు ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాం, ఒకరికి ఒక ఇల్లు ఉంటుంది, వాని తాత అదే ఇంట్లో అంటాడు, తండ్రి అదే ఇంట్లో అంటాడు, వాడు అదే ఇంట్లో. మాక్సిమం 80% ఒకటే జాగా ఉంటుంది, ఒకటే ఇంట్లో ఉంటారు. ఎక్కువ మంది 80% పీపుల్ ఒకటే ప్లేస్ ను ఉంచుకొని ఉంటారు. ఎందుకంటే డబ్బు వాళ్ళు కారు, డబ్బు సంపాదించినోడు వేరు వేరు రూములు మార్చి వేరు వేరు ఇల్లు మారుస్తుంటాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మా తాత ఈయనే వండిడు, వాళ్ళ నాయన ఈయన వండిడు, వీడి ఈయనే వంటాడు. మా తాతకు ఇప్పుడు ఇది నైరుతి, మా తాత ఇక్కడ వండుకున్నాడు, మన తలకు క్యాన్సర్ వచ్చిందని చెప్తాడు. మా నాయన కూడా క్యాన్సర్ వచ్చింది,
నాకు కూడా క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ దగ్గర పోతే మీ తాతకు ఉందా, మీ నాయనకు ఉందా, నీకు అంటే అవును సార్ అంటే ఆయన మీకు వంశపారంపర్యం క్యాన్సర్ వచ్చింది డాక్టర్. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అల్ట్రావైలెట్ కిరణాలు తూర్పు పరమణ ఉత్తర దక్షిణకి పిన్ పాయింట్ కలిసింది. వీడి మంచం వేసుకొని ఇలా మంచం వేసుకొని పడతాడు. మంచం వేసుకొని ఇటుగా ఇటుగా మధ్య మధ్య మన తల ఇడమంటుంది. ఎక్కడైతే తల టచ్ అప్ అయిన దగ్గర పిన్ పాయింట్ తూర్పు పరమణ ఉత్తర దక్షిణ లైన్ కలిసిన దగ్గర ఉందో ఇక్కడ అల్ట్రావైలెట్ కిరణాలు అనేది పవర్ అనేది హై లెవెల్ హై వోల్టేజ్ లాగా ఉంటుంది. హై లెవెల్ కిరణాల మీద మనం పట్టుకొని నివసిస్తే ఏమైందంటే ఆ ఇంట్లో పోయిన 12 సంవత్సరాలకు కంపల్సరీ క్యాన్సర్ రావాల్సిందే. అయితే ఇక్కడ ఏమైతుంది, ఈ మన యొక్క శరీరం యొక్క సెల్స్ అన్బ్యాలెన్స్ అయ్యి క్యాన్సర్ అంటే ఏంటి, శరీరం యొక్క కణాలు బ్యాలెన్స్ లేకుండా విపరీతంగా పెరగడాన్ని క్యాన్సర్ అంటాము. అది ఏమైతుంది, మన శరీర తత్వాన్ని డిస్ప్లే చేసి దాని తత్వాన్ని చేసి ఏం చేస్తుంది అంటే ఈ కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యేటట్టు చేసేస్తుంది. అప్పుడు మన శరీరానికి కూడా తెలియదు ఏమైతుందని. అది కిరణాలతో ఏమైతుందంటే క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినాక ఏం చేస్తుంటారు, డాక్టర్ దగ్గర హాస్పిటల్ తీసుకుపోతారు, మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తారు, తెచ్చి మళ్ళీ ఇండియా 6 నెలలకు అవుతుంది అనేది నెలకే మళ్ళీ రిపీట్ అయిపోయి మళ్ళీ హాస్పిటల్కి పోతుంది. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఉండడం వల్లనే క్యాన్సర్ వస్తుంది ప్రతి ఒక్క ఇంట్లో. మనం అందరం రిచ్ అయిపోయి ఏం చేస్తున్నాం, బిల్డింగ్లు కట్టుకొని మార్పులు చేసుకొని ఉంటున్నాం. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయలేకపోతున్నాం. ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయాలంటే ఈ రాడ్స్ పెట్టాలి. ఈ రాడ్స్ పెట్టేసి వీటిని రిమూవ్ చేసుకుంటే ఏమైతే క్యాన్సర్ అంతకే ఆగిపోతుంది. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉంటే ఆగిపోతుంది క్యాన్సర్. అయితే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ఆ రూమ్ లో కాకుండా పక్క రూమ్ లో వండబెట్టాలి. ఆ రూమ్ లోకి వెళ్ళి షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కిరణాలు ఉంటాయి, కిరణాలను వండబెడితే వెంబడే ఎక్కువైపోయి అది అయిపోతుంది. ఇప్పుడు మీరే చూడండి, ఎంత డబ్బు ఉన్నా సరే ఇప్పుడు సినీ ఫీల్డ్లా కానీ లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా క్యాన్సర్ తో చనిపోతారు. వాళ్ళు మంచి ఫుడ్ తినకనా, వాళ్ళు మంచి ప్లేస్ లో ఉండకనా, వాళ్ళు ఏం చేస్తారంటే రిచ్ గా మంచి వాటర్ తాగుతారు, మంచి హై క్లాస్ ఫుడ్ తింటారు, మంచి ఆరోగ్యంగా డాక్టర్ చూస్తారు, అయినా క్యాన్సర్ తో తెచ్చిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఆఫీస్ లో కానీ వాళ్ళు ఉంటున్న ఇంట్లో కానీ నెగిటివ్ రేస్ లో పడుకోవడమే. డాక్టర్ కూడా క్యాన్సర్ తెచ్చి డాక్టర్ అంటే ఎంత చేసినా తప్పించుకోలేకపోయినా అందరూ ఏమంటారంటే మనం వాడే ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు. అది కాదు, మనం తినే జంక్ ఫుడ్ తోటి వస్తుంది, మన లైఫ్ స్టైల్ తోటి వస్తుంది క్యాన్సర్ అని ఇప్పుడు డాక్టర్లు చెప్తారు. అసలు జంక్ ఫుడ్ లైఫ్ స్టైల్ తోటి కాదు, క్యాన్సర్ రావడం ముఖ్య కారణం ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ మనం పండుకున్న భూమి లోపలికి వెళ్ళి వస్తుంది. దాన్ని ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు, దాంతో వస్తుంది. ఎవరి ఇంట్లోనే అయితే ఆ ఇంట్లోకి వెళ్ళినాక బాగా నొప్పులు స్టార్ట్ అయ్యి అనారోగ్యంతో బాధపడుతుంటారో ఆ ఇల్లు బాగాలేనట్టు. వాళ్ళు సరి చేసుకోకపోతే మటుకు కనీసం 12 సంవత్సరాల వాళ్ళ ఇంట్లో ఎవరికి క్యాన్సర్ కంపల్సరీ వస్తుంది. ఒకరే కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్యాన్సర్ తోనే చనిపోతారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరైనా సరే సరి చేసుకోవాలనుకుంటే ఈ రాడ్స్ తీసుకొని ఈ రాడ్లను మీ ఇంట్లో భూమి లోపల ఈ నెగిటివ్ లైన్లకు ఇట్లా పెట్టేసి బ్లాక్ చేసేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ వచ్చినా కానీ ఆ ఒక్కరితోటి అయిపోతే మిగతా వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నా కానీ క్యాన్సర్ తగ్గడానికి 90% వీలవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలాంటి క్యాన్సర్ పేషెంట్ ఉన్నా అలాంటి వాళ్ళు ఉంటే ఇల్లు మీరు ఎప్పుడే చెక్ చేయించుకొని సరి చేసుకుంటే మిగతా వాళ్ళు మంచిగా ఉంటారు. అలానే పక్షవాతం కూడా ఇల్లు బాగాలేకనే వస్తుంది. ఇంకా అనారోగ్య సమస్య అంటే ఏది, ఈ డయాబెటీస్. కొంతమంది పిల్లలకి ఇప్పుడు 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి డయాబెటీస్ వస్తుంది. అంటే షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందంటే శరీరం మనం తిన్న ఫుడ్ తోటి జంక్ ఫుడ్ తిన్నందుకు బాగా శరీరం లావ్ అయిపోయి షుగర్ వస్తుందని డాక్టర్లు చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ. మనం ఇంట్లో వండుకుంటే ఏంటంటే ఇవి మన శరీరం యొక్క సెల్స్ అన్బ్యాలెన్స్ చేస్తాయి. మనం తినే తిండి కన్నా మన శరీరం ఎక్కువ గ్రోత్ పెరిగిపోయి శరీరంలో ఈ గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది. చిన్నపిల్ల 30 ఏళ్ళ పిల్ల 20 ఏళ్ళ పిల్లకి కూడా షుగర్ రావడానికి కారణము ఈ నెగిటివ్ ఎనర్జీలో ఉండడమే. ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేస్తే మనకి క్యాన్సర్ కంట్రోల్ అది షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ తగ్గిపోతుంది. ఈ కొందరికి ఎంత ట్రీట్మెంట్ చేసినా షుగర్ కంట్రోల్ కాదు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే మా దగ్గర ఒక 4 రాడ్లు తీసుకొని మంచం చుట్టూ పెట్టి పడుకుంటే షుగర్ కంట్రోల్కి వచ్చేసి షుగర్ తగ్గిపోతుంది, నార్మల్ స్థితికి వచ్చేస్తారు. ఇక ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాస్తుపరంగా చెక్ చేసుకొని నేను అన్నిటికీ సర్వంతర్యామి అన్నట్టు అన్ని రోగాలకు మందు ఇల్లు బాగా చేసుకోవడానికి రాడ్లే. ఈ రాడ్లు నదుల మట్టి ఒక 20 రకాల మూలికలతో తయారు చేయడం జరిగింది. ఇది పెట్టుకుంటే ఏమైందంటే మీకు ఈ నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేసేసి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీరు తిరుపతికి పోతే ఎలాంటి ప్రశాంతత ఉంటుందో ఈ రాడ్లు పెట్టుకున్నాక మీ ఇంట్లో అలాంటి ప్రశాంతత వస్తుంది. ఒళ్ళు నొప్పులు, మోకాల నొప్పులు ఉన్నా, షుగర్ ఉన్నా, ఒళ్ళు నొప్పులు ఉంటే 24 అవర్స్ తక్కువ అవుతుంది, మోకాల నొప్పులు ఉన్న 24 అవర్స్ లో తగ్గిపోతుంది. షుగర్ గిన్ ఉంటే 2-3 నెలల డౌన్ఫాల్ అయ్యి తగ్గిపోయి షుగర్ లేకుండా అవుతుంది. ఈ క్యాన్సర్ గిన్ ఉంటే ఫస్ట్ స్టేజ్ కాడ ఆపొచ్చు, మిగతా వాళ్ళకి రాకుండా కాపాడుకోవచ్చు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా కొట్లాడకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో కూడా అత్తమామ, అత్తగొడలు, భార్యాభర్తలు అందరూ ఎప్పుడు కొట్లాడుతూ గజిబిజిగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా సరిగ్గా చదువుతారు, ఎవరు కూడా పెద్దగా గ్రోతింగ్ ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడు డబ్బులు ఉండవు. ఎన్ని లక్షలు వచ్చినా సరే ఆ ఇంట్లో బ్యూరోలో ఎవరు డబ్బులు పెట్టరు.
ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలు పెట్టినా కానీ 24 అవర్స్లో ఇంట్లోకి వెళ్ళి డబ్బులు బయటికి వెళ్ళిపోతాయి. అంటే నెగిటివ్ ఎనర్జీలో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలతోటి ఎవరైనా బాధపడుతుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీ వాస్తు సరి చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా డబ్బున్న వాళ్ళుగా తయారు చేయడం జరుగుతుంది.